వెల్కమ్ టు ఎన్ఈసి ప్రీప్యాప్ మాది. మేము కంటైనర్లు ఆఫీస్ పర్పస్ కింద ఈ కంటైనర్లే మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటుంది మాది. నాగార్జున ప్రీప్యాప్ దీని పేరు. ఓకే, ఇప్పుడు మన కంటైనర్లు మేము చేసే వర్క్స్ ఎన్ని చూపిస్తాం కదా ఒకసారి. దీని పర్పస్ ఫామ్ హౌస్ పర్పస్ ఉంటుంది. ఫామ్ హౌస్ కింద మనం బిల్డ్ చేస్తాం. సార్ రెండిట్లా మనకి దీని సైజ్ వచ్చేసి 12x32 సార్. మనకంటే ఇది 12 feet విడ్త్ ఉంటుంది. మనకి లెంత్ వచ్చేసి 32 feet ఉంటుందండి. 12x32. ఇందులో మనం ఏంటంటే అండి, ఇందులో మన కస్టమర్ చాయిస్ మాట. మనకి వాష్రూమ్ కావాలంటే ఇది, ప్యాంట్రీ కావాలంటే ప్యాంట్రీ ఇస్తాం అట్లాగా. ఇది ప్యాంట్రీ మాట. ఇక్కడ ప్యాంట్రీ పెట్టాము. ఇది ఇక్కడ కింద 2 షెల్ఫ్లు ఇస్తాయి. ఇలాగ 4 డోర్లు వస్తాయి. ఇలా 4 డోర్లు వచ్చి 2 షెల్ఫ్లు వస్తాయండి కింద పైన. ప్లస్ మన అసలు ఫస్ట్ ఇది ఏంటంటే అండి, ఇది MDF బోర్డ్స్ అంటారండి. మనం ఈ MDF బోర్డ్స్ చేస్తాం. ఫస్ట్ అసలు మనం బయట స్ట్రక్చర్కి వచ్చేసేపటికి మనం వచ్చేసి షీట్లు మాట జే షీట్ వాడతాం. అంటే గ్యాలనైజింగ్ షీట్ అంటారు దాన్ని. అది మాది ఏంటంటే మా దగ్గర ఉన్న స్పెషాలిటీ గ్యాలనైజింగే వాడతాం. MS బయట అందరూ MS వాడతారు, మనం MS వాడమన్నా సార్. గ్యాలనైజింగ్ స్టీలే వాడతాం. అంటే అది ఏంటంటే మీరు బయట పడేసినా రెస్ట్ పట్టదు. మీరు పెయింట్ వేయకుండా ఎన్నాళ్ళు ఉన్నా సరే మీకు రెస్ట్ అనేది రాదు. అందుకని ఫస్ట్ బయట గ్యాలనైజింగ్ స్టీల్ వాడతాం అన్నమాట. ఫస్ట్ గ్యాలనైజింగ్ స్టీల్తో స్ట్రక్చర్ అయిన తర్వాత ఈ లాన్ వచ్చేసి రాక్ పూల్ అని పెడతాం అన్నమాట. మనకి లేకపోతే లాన్కి బోల్డ్ అంత హీట్ వచ్చేస్తుంది. లాన్ రాక్ పూల్ ఫిల్ చేస్తాం. లాన్ అంతా రాక్ పూల్ ఫిల్ చేసి పైన MDF బోర్డ్స్ అని పెడతాం. MDF బోర్డ్ అనేసి బయట ఇది MDF బోర్డ్ అంటారండి. MDF బోర్డ్ లాన్ ఊలు పెట్టాము. ఊలు పెట్టి పైన ఈ MDF బోర్డ్స్ ఇట్లా వేసేస్తాం అండి. ఇది దేనికి సంబంధించిన టేక్ కాదండి, MDF బోర్డ్స్. దాని మెటీరియల్ MDF బోర్డ్స్ అంటారు అన్నమాట. దాన్ని మెటీరియల్ బోర్డ్స్ అంటూ ఉంటాయండి. అలా MDF బోర్డ్స్. ఇందులో ఏంటంటే మళ్ళీ మన కస్టమర్ చాయిస్ అండి. కలర్స్ ఉంటాయి ఇందులో. మన కస్టమర్ అడిగిన కలర్ ఏదైనా కలర్ వేయచ్చండి. ప్లస్ ఇందులో మనం ఒక హాల్ వచ్చిందంటే ఇందులో ఒక AC ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ AC వస్తుంది. దీని AC పాయింట్ అండి. ఇక్కడ AC వస్తుందండి. MDF బోర్డు మీద డైరెక్ట్గా AC పెడితే AC పడిపోద్దండి కొన్నాళ్ళు. అందుకనే ముందులే మేము కస్టమర్ని అడిగి మీకు ఎక్కడ AC కావాలి ఏంటని చూసి ఇక్కడ వెనక ఆల్రెడీ మేము బుల్డ్ చేస్తామన్నమాట. AC పెట్టుకోవడానికి లాన్ మెటల్తో బుల్డ్ చేస్తామన్నమాట. ప్లస్ ఇలా వేస్తూ ఉండేది మనకి కస్టమర్ అన్నమాట. మనకి లేదు నాకు ఇన్ని విండోలు కావాలి అనుకుంటే విండోలు ఇస్తాం. ఇట్లా విండోస్. ఓకే, మనకి ఇందులో ట్రాక్ మళ్ళీ 3 ట్రాక్ విండో. 3 ట్రాక్ కావాలంటే 3 ట్రాక్, డబుల్ ట్రాక్ కావాలంటే డబుల్ ట్రాక్ ఇస్తాం. ఇలా మళ్ళీ 3 wheel ట్రాక్. మెష్ మాట, మెష్ వస్తుంది, మస్కిటో మెష్ వస్తుంది. అలా 3 ట్రాక్ కావాలంటే 3 ట్రాక్, 2 ట్రాక్ కావాలంటే 2 ట్రాక్. దీనికి కస్టమర్ చాయిస్ మాట. ఇది కూడా మనకి నాకు కర్టెన్స్తో కావాలనుకుంటే కర్టెన్లు కూడా ఇస్తాం. ఇలాగా అలా మన కర్టెన్తో కావాలంటే కర్టెన్తో సహా ఇస్తాము. దీనికి ఛార్జెస్ సపరేట్ ఉంటాయి అన్నమాట. సైజుని బట్టి ఫ్యాన్స్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. ఇందులో 10x20 అయితే 2 ఫ్యాన్లు. ఇదిగోండి ఫ్యాన్, ఇదిగోండి ఇది. ఇందులో మనం వాల్ మౌంటింగ్ ఫ్యాన్స్ అండి. ఇందులో ఇలా ఫిట్ చేసేసుకోవటమే. ఇది ఇంకో బెడ్రూమ్ అండి. ఇందులోకి ఇది హాల్ చూసారు కదండి, హాలు ప్యాంటర్ చూసారు కదా. ఇప్పుడు ఇందులో బెడ్రూమ్ వస్తుంది అన్నమాట. ఈ బెడ్రూమ్లో కూడా ఒక AC ప్రొవైడ్ చేస్తాం. AC పాయింట్ ప్రొవైడ్ చేస్తాం. ఇది వాష్రూమ్ అండి. దీనికి అటాచ్ వాష్రూమ్ ఇచ్చాము. ఇది టీ పాయింట్ అండి. ఇది మనం టీ పాయింట్ కన్నా వస్తాం. ఇది ఇక్కడ షట్టర్ వస్తుందండి. ఇదంతా షట్టర్ వస్తుంది. ఇక్కడ షట్టర్ వస్తుంది. ఇది ఇట్లా విండోస్ ఇట్లా లేపుతుంది. టీ పాయింట్ కదండి, మనం ఇట్లా దీనికి హైడ్రాస్ వస్తాయి అన్నమాట. ఇలా లేపంగానే అలా వెళ్ళిపోతాయి అవి ఇంకా హైడ్రాస్ వస్తాయి. అలా మనం కస్టమైజేషన్ అండి. ఒక ఫామ్ హౌస్ అని కాదు, ఆఫీసులు కింద చేసుకోవచ్చు, టీ పాయింట్లు, హోటల్స్, ఇలా రకరకాలుగా చేస్తామండి. అన్నీ చేస్తాము, దేనికైనా చేస్తాము. ఇంకోటి దీని సైజ్ వచ్చేసి 10x20 అండి. ఇది 10x20లో మనం కస్టమైజేషన్ కస్టమర్ అట్లా అడిగితే అట్లా ఇచ్చామండి. ఇది ఒక 10x10 పార్టీషన్ చేసాము. ఇది ఒక రిసార్ట్లోకి వర్కర్స్ ఉంటానికని చేసామండి. ఇది ఉంటానికని చేసాం. వాళ్ళకి ఇదిగోండి ఒక పార్టీషన్ ఇచ్చేసి మధ్యలో ఇది ప్యాంట్రీ మాట. ఇది ఇప్పుడు చూడండి, ఇందులోనే మనకి ఆఫ్ చేసామన్నమాట. అది ఇంకొక ఆఫ్ ఇట్లా అన్నమాట. ఇది ఒక రూము. ఇది ఆఫీస్ రూమ్ కింద చేసాం. వాళ్ళకి ఆఫీస్ రూమ్ అయింది, ఒక మేనేజర్ రూమ్ కింద చేసాం. ఇది దీనికి వాష్రూమ్ ఇచ్చాను చూడండి. ఇట్లా ఇది మెయిన్గా ఎవరెవరికి ఉపయోగపడుతుంది సార్? ఇది యాక్చువల్గా మొబైల్ హౌస్ అనేది దేనికి సంబంధించింది,
మొబైల్ హౌస్ అనేది ఒకరికి ఉపయోగపడతాం అనేది ఉండదండి. ఇది ఫామ్ హౌస్కి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఇదే ఉంది మనది క్వార్టర్స్ మాట. ఇది ఒక రిసార్ట్లోకి క్వార్టర్స్, ఇవి వర్కర్స్ ఉండడానికి క్వార్టర్స్ మాట. అలా దానికి ఉపయోగించుకోవచ్చు. ఆఫీస్ పర్పస్, ఆఫీస్కి అయితే చాలా చేస్తామండి మేమైతే. ఆఫీసులకి ఒకటి, ఫామ్ హౌస్లకి అయితే ఇప్పుడు బాగా ట్రెండ్ అదే నడుస్తుంది. ఇప్పుడు బాగా ఫామ్ హౌస్లు ఉన్నాయి, అక్కడ వెళ్ళి మనం కట్టుకోలేము. సివిల్గా కట్టుకోవాలంటే ఒక 6 నెలలు టైం పడుతుంది, మనం ఉండాలి, దగ్గర ఉండాలి. సో అందుకనే బాగా ఇది ప్రిఫర్ చేస్తున్నారండి ఇప్పుడు బాగా. జిఐ షీట్స్ వాడతామండి. ఇలా ఉంటుందండి ఇది. ఎంఎస్ అయితే మీకు నల్లగా ఉంటుంది, మరి చూసారా ఇది తెల్లగా ఎలా ఉంది. ఇది మీరు 1 ఇయర్ ఏమి వేయకుండా సరే ఇలాగే ఉన్నాయి, ఇలాగే ఉంటుంది 1 ఇయర్ తర్వాత కూడా. అదే ఎంఎస్ అయితే 1 ఇయర్ అలా బయట పడేసారంటే మొత్తం రస్ట్ పట్టేస్తుంది. నేను ఇది ఇంకా కంప్లీట్ కావాలా. ఇది 10/20 సార్. ఇది ఇందాక 12 చూసాం కదా, ఇది 10 వస్తుంది, ఇది 20 వస్తుంది. ఇది చూడండి, ఇవన్నీ మనం బైసన్ బోర్డు వాడతాం అన్నమాట. కింద గ్రిడ్ వేసి పైన బైసన్ బోర్డు వేస్తాం. 18 mm థిక్నెస్ బైసన్ బోర్డు వేస్తాం. 18 mm థిక్నెస్. ఇది 10/20 అండి. ఇది ఓన్లీ ప్లేన్ ఆఫీస్కి వస్తుంది, ఆఫీస్ పర్పస్ కింద ఇట్లా చేస్తామండి. ఇది షిప్ కంటైనర్ అండి. మనకి షిప్ కంటైనర్లు అండి, కంటైనర్లు దొరుకుతాయి. ఈ కంటైనర్ని ఇలా షిప్ కంటైనర్ తీసుకొచ్చి ఇలా మోడిఫై చేస్తాం. ఇందాక దాకా మీరు MDF బోర్డులు చూసారు, ఇది బైసన్ బోర్డు. మన కస్టమర్ ఎట్లా అడిగితే అట్లా ఉండింది. ఈ బైసన్ బోర్డులు వేసి దీని మీద వాల్ పేపర్లు అంటించామన్నమాట. ఇట్లా ఇది ఆఫీస్ కింద చేసాం అనమాట. డిఫరెంట్, అది మనం మ్యానుఫ్యాక్చర్ చేసింది. ఇదేమో షిప్ కంటైనర్. షిప్ కంటైనర్లు అని మనకి బయట దొరుకుతాయండి. మన ఆఫీస్ ఎట్లా ఉంటుందో చూడండి. ఇది కూడా 10/20 ఆఫీస్ అండి. ఇది దీని సైజ్ వచ్చేసి 10/20. ఇందులో ఒక రూము సపరేట్గా చేయొచ్చండి. ఇది ఒక పార్టీషను, ఇది ఒక రూము, అదొక రూము. ఆఫీస్ పర్పస్ కింద ఇట్లా చేసామన్నా. మనం ఫర్నిచర్తో సహా ఇస్తామండి. మేము ఆఫీస్ కావాలంటే, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆఫీస్ కావాలంటే మేము ఫర్నిచర్తో సహా ఇస్తామండి. ఇది ఒకటి చూడండి, ఇది మనం 4x4 విండో, 3x4 విండో కూడా మనం పెడతామండి. దీనికి కర్టెన్స్ కూడా మేమే సప్లై చేస్తామండి. మనకి ఏ రకం కావాలంటే, ఇందాక చూసారు కదండి కర్టెన్స్, ఇది డిఫరెంట్ కర్టెన్స్. అలా ఏ రకం కావాలంటే ఆ రకమైన కర్టెన్స్ మేము అరేంజ్ చేస్తామండి. ఈ కలర్స్ కూడా మన చాయిస్ అండి. దీన్ని బట్టి మనం వేసే బోర్డులను బట్టి కూడా ఈ కలర్స్ని చాయిస్ చేసుకోవచ్చు. ఇట్లా అండి అది మన ఆఫీసు ఇట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా మనం చూసారు కదండి మన ఆఫీసులు ఇవన్నీ. ఆఫీస్ అవని, ఫామ్ హౌస్లు అవని, లేబర్ క్వార్టర్స్ అవనివ్వండి, ఇవన్నీ చూసాం కదా. అలా కస్టమైజేషన్ అనమాట. మన దగ్గర కస్టమర్ వచ్చి నాకు ఇలా కావాలండి, నా పర్పస్ ఇదండి అని చెప్తే చాలండి, మేమే డిజైన్ చేస్తాం. లేకపోతే వాళ్ళు చెప్పిన ప్రకారం కూడా మేము చేస్తాం. లేకపోతే వాళ్ళు వచ్చి నాకు ఇట్లా కావాలని చేశారంటే మేము సజెషన్ చేస్తాం, మేమే డిజైన్ చేస్తాం. డిజైన్ చేసి వాళ్ళకి కావాల్సిన విధంగా మేము సప్లై చేస్తాం. ట్రాన్స్పోర్ట్ అంటారు, ఆ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా మేమే ఇస్తాము. కాకపోతే కొంచెం కస్టమర్ వాళ్ళు బేర్ చేయాల్సి ఉంటుంది. దానికి ఎంత అవుతుంది అనేది కస్టమర్ బేర్ చేయాల్సి ఉంటుంది. కన్స్ట్రక్షన్ హౌసెస్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అసలు? దేనికి ఇది కన్స్ట్రక్షన్ హౌసెస్ అంటే మనకి ఇది చాలా టైం లాస్ ప్లస్ పర్మిషన్స్ ఇవన్నీ తీసుకోవాలి కదండి. సో ఏంటంటే వాళ్ళకి మనకి ఆర్డర్ ఇచ్చి వాళ్ళు ఇంట్లో కూర్చుంటారు అంతే. మనం 15 to 20 days మ్యాక్సిమం 15 to 20 days. ఇంకా పెద్దవి, ఇంకా వాళ్ళకి ఇంకా కస్టమైజేషన్ ఇంకా కావాలి, అవి ఎక్స్ట్రా 1 month అలా టైం తీసుకొని ఒక 1 month లోపల మనం ఆర్డర్ ఇచ్చిన 1 month లోపల మనం వాళ్ళ దగ్గర మనకి ఇది ఉంటుందండి, వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. సో అందుకని ఇవి ప్రిఫర్ చేస్తున్నారండి. ప్లస్ దీనికి దానికన్నా ఇది కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది మనం కట్టుకునే దానికన్నా. ప్లస్ దానికి ఉన్న లుక్ వేరు ఉంటుంది, దీని లుక్ వేరు ఉంటుంది అట్లా. అందుకని ఇవి ప్రిఫర్ చేస్తున్నాను బాగా. ఇప్పుడు ఎక్కడో సైట్లో ఆఫీస్ ఉంటుందండి, వాళ్ళు సైట్కి వెళ్ళి ఆఫీస్ కట్టలేరు. ప్లస్ అక్కడ ఎక్కువ కాలం ఉండరు వాళ్ళు. సో ఇది తీసుకెళ్తారు, మొబైల్ ఆఫీసెస్ తీసుకెళ్తారు. అక్కడ ఎన్ని రోజులు ఉంటారో అక్కడ ఉంటారు, సైట్లో వర్క్ చేసుకుంటారు, ఆఫీస్ ఉంటుంది. ఇప్పుడు ఇదే ఆఫీస్ అండి మనది, సైట్లో ఎక్కడో ఉంటుంది, వర్క్ చేయాలి. ఇది తీసుకెళ్తారు, పెడతారు, ఆఫీస్ వర్క్ చేసుకుంటారు, అంత పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం. అక్కడ పర్మనెంట్ కనెక్ట్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుందండి? చాలా కాస్ట్ అవుతుంది, చాలా టైం అవుతుంది. వాళ్ళు మనకి ఆర్డర్ ఇచ్చిన 15 daysలో వాళ్ళ దగ్గర ఉంటుంది ఆఫీసు. సో అందుకని ఇది బాగా ప్రిఫర్ చేస్తున్నారండి. ఈ మధ్యన బాగా మేము ఫామ్ హౌసెస్ ఎక్కడో ఫామ్లో ఉంటారు, చక్కగా వాళ్ళకి కన్సల్ట్ చేసుకునే అంత టైం ఉండదు. 6 నెలలు పడుతుంది కన్సల్ట్ చేయాలంటే, దానికి పర్మిషన్లు తీసుకోవాలి. సో అలా కాకుండా సింగిల్ బెడ్రూమ్ అనో ఒక హాల్ ఇట్లా చేసేది ఇచ్చేస్తాం. 15 days to 20 days మేము వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు చూసారు కదండి ఇందాక ఫామ్ హౌస్ ఎన్ని ఫామ్ హౌస్ అండి. ఒకసారి రండి, మా ఆఫీసు జీడిమెట్లో ఉంది, నాగార్జున ప్రీప్యాప్ మా కంపెనీ పేరు. మీరు ఒకసారి మా ఆఫీస్కి విజిట్ చేస్తే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ డౌట్స్ క్లియర్ చేస్తాం. ప్రైజెస్ ఏంటి మనం మాట్లాడుకోవచ్చు.
కావాలంటే మొబైల్లో కూడా మనం మాట్లాడవచ్చు. అన్నీ మేము మొబైల్ నెంబరు, మా అడ్రస్ అన్నీ అందులో డిస్క్రిప్షన్స్ ఇస్తాము, చూడండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్.